ఏం పేరు మీ పేరు? నిర్మల. నిర్మల. ఏం చేస్తుంటారు? పొలం పండించుకున్నాం, నీళ్ళు బంద్ అయినాయి. ఇప్పుడు ఆ లాక్డౌన్ల వరకు పండించినాం, నీళ్ళు వస్తలేవు. అయితే బంద్ చేసుకున్నాం, ఏదో హౌస్కి పనికి పోతున్నాం. ఇది ఏళ్ళ నడుసంది వచ్చిన భూమి ఇది. ఇప్పుడు గవర్నమెంట్ స్వాధీనం అంటే ఎట్లన్నా చెప్పు? ఏళ్ళ నడుసంది మేము చేసినాం ఇంట్లో పని. కోర్టులో ప్రభుత్వానికి సానుకూలంగా వచ్చిందంటే ప్రభుత్వ భూమి అంటున్నారు కదా మరి. కాదన్నా, మేము పంట చేసినాం అందులో. అంటే పడాబడి ఉంటే మీరు కాసు చేసుకున్నారా? మాకు మా తాతలు ముత్తాతలు ఆపరేషన్ చేసుకురు 12 మంది. వాళ్ళకు ఇందిరమ్మ ఇచ్చింది, ఇందిరమ్మ. అప్పటిసరి మేము దీని మీదనే చేసుకున్నాం పంట. ఈ లాక్డౌన్లో నీళ్ళు రాలేవు, నీళ్ళు రాకుండా బంద్ చేసినాం. అది రేకులిండ్లు అవతల గల్లీలో. ఇక్కడ ఇదంతా పొలాలు మావే. దీనికే ఆశపడి ఉన్నాం మేము అంతే. ఇప్పుడు 30 సంవత్సరాల కొలం మేము వచ్చిన నాడుతుంది. మా అత్త మా మామలు చేసిన కష్టం మేము గిడ చేసినాం, పొలం పండించినాం. ఆమె మా అత్తనే ఆమె గిడ చేసింది, పొలం పండించింది. అడగమే పెద్ద మనిషి. ఇది తీసుకుంటే ఏమొస్తుంది మా దగ్గరికి? ఇన్ని ఏ సంవత్సరాల కొల తీసుకుంది, ఈ సంవత్సరమే తీసుకోవన్నా. రేవంత్ అన్న ఇది మంచిగా చేసినట్టేనా? అస్సలు న్యాయం కాదు ఆయనకు. అంతే, ఏది లేదు, పింఛన్ గిడ లేదు ఇస్తన్న ప్రభుత్వానికి. అన్ని తీసుకొని పెట్టుకుంటున్నాడు. కబ్జా ఏడ సంపాదించి పెట్టుకుంటా దీనికి వచ్చిండు. ఇప్పుడు ఇది తక్కువ పడ్డట్టుంది. ఇది ఒకటి. గతంలో ఇందిరమ్మ సంబంధించిన అప్పుడు ఆ పాలనలో మీకు వచ్చిన ల్యాండ్ ఇదంతా. అప్పుడే ఇందిరమ్మ ఇచ్చింది ల్యాండ్. మరి ఇప్పుడు ఎందుకు గుంజుకుంటున్నారు? మరి ఇప్పుడు ఎందుకు ప్రభుత్వ ఆధీనంలోకి పోయింది? ఆయనకి ఎక్కువ అయిపోయింది కదా మా జాగా అంత. ఇది ఇక్కడ కనబడుతుంది కదా ప్లేస్, ఖాళీ ప్లేస్. మాకైతే మాకు కావాలి మా ప్లాట్ అంతే, ఇంకేం వద్దు మాకు. మాట్లాడడానికి పొద్దున్న నుంచి ఎంత బాధ, మంచినీళ్ళు దాకుండా కూర్చున్నాం ఇక్కడ. ఆడపిల్లలు లేదు, ఇది ఒకటే మాకు ఆధారం ఉంది. ఇక్కడ ఉంటుంది, హైదరాబాద్లో ఏమన్నా ఉంటుందా? ఇది ఒకటే మాకు ఆధారం ఉంది. ఇది పోతాగా పిల్లలు ఉన్నారు, గంత చిన్న పిల్లలు. మా ఆయన గిడలేదు, ఇంతవరకు పింఛన్ లేదు. 6 సంవత్సరాలు అవుతుంది. ఏం ఆశ పెట్టుకొని ఉండాలి ఇక్కడ? ఇది తీసుకుంటే పోతాం, కష్టం చేసుకుంటాము, హౌస్ పికింగ్ అంతే. ఇది పోతే 4 రూపాయలు. పిల్లలు లేరా పెద్దగా అయితే? ఇంక ఇప్పుడు ఏం ఆధారం ఉంది మాకు? ఇంకేముంది? లైఫ్లో ఏం లేదు ఇంకా మాకు. మా ఆయన కూడా రేకుల ఇల్లు ఉంది, అది కూడా తీసుకోపోమ్మనుండి. అది తక్కువ పడుతుందేమి. ఇంకా మా పొలం మాకు ఇస్తే చాలన్నా, అంతకంటే ఇంకా మాకు ఏమొద్దు. మా పొలం మాకు ఇస్తే చాలు. అంతగా మాకు పొద్దున నుంచి 4 గంటల నుంచి అక్కడ తిరిగి వచ్చిన ఛానల్ అందరికి చెప్పి మాకు విసుకొస్తుంది అన్న. మాకు అనుకోలేదు సార్, మేము అసలు ఇట్లా ల్యాండ్ తీసుకోబోతున్నాం మేము అసలు అనుకోలేము. మేము సడన్గా వచ్చి పొద్దున్న 6 గంటలకు రావడం, జేసీబీలు పెట్టి గుంతలు కొట్టడము, మనుషులు వస్తే మనుషులను తోపేయడము, అంత బందోబస్తు పెట్టుకొని చేయడం, ఇది న్యాయమేనా రేవంత్ రెడ్డి అన్నకు? ఇది మా దొంగల ఏమన్నా? ఇప్పుడు కోర్టు వేసినాం కదా, గెలిచినావు కదా, మా బజారుగా వచ్చి తీసుకొని మాదమ్మ ఇలా మేము తీసుకుంటున్నాం మంచి మాతో మాట్లాడమాను. దొంగతనం ఎందుకు తీసుకోబోతున్నావు? నువ్వు ఎందుకు లాక్కుంటున్నావు? అన్ని తీసుకుంటున్నావు, ఇది ఒక్కటి తక్కువ పడ్డది. అయినా ఇది ఒక్కడు కూడా తీసుకోబోతే మేము ఎట్లా బతకాలి? మా పిల్లలు ఉన్నారు, ఒక్కొక్క ఇంట్లో 4 ఫ్యామిలీ ఉన్నాయి, మేము ఎట్లా బతకాలి? మరి పిల్లలకి ఇప్పుడు మేము ఎట్లాగా చేయాలి? రేకులు ఇండ్లు ఉన్నాయి, మాకు ఇండ్లు కట్టుకోలేము. ఇది ఒక ఆధారం ఉంది, ఈ ఆధారం ఎట్లనైతే మేము ఇండ్లు కట్టుకొని పిల్లల పెళ్లి చేద్దామని చూస్తున్నాం. మాకు పిల్లల పెళ్లి లేవు. ఇప్పుడు ఈ ఆధారం గుంజుకొని మొత్తం మేము ఎట్లా చేయాలి? చచ్చిన దినాలు బతికిన దినాలు మొత్తం ఇక పని చేసుకునే బతకాలా మేము? అందరేమో మా మీద తిన్నోళ్ళు అందరు పెద్దగా అయితే మేమో కళ్ళ కష్టం చేసుకొని మేము బతుకుతున్నాము. మాకు ఏది వద్దన్న, మాకు ల్యాండ్ ఒక్కటి ఉంటే చాలు. మా ల్యాండ్ మాకు ఇచ్చేయమని అంతే, ఇంకా అంతకంటే మాకు ఏం వద్దండి. కాదన్న, మా జాగా అది, ప్రభుత్వం కాదు, అది మా జాగా. 60-70 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉంది కాదు, ఇప్పుడు ఎట్లా అయ్యింది? అప్పుడు కావాలి కదా మరి. ఇప్పుడు కేసీఆర్ అని ఉన్నప్పుడు మరి గవర్నమెంట్ కావాలి కదా. మరి కేసీఆర్ అని ఉన్నప్పుడు కాంది, రేవంత్ రెడ్డి వచ్చినాక గవర్నమెంట్ ఎట్లా అయింది? ఆయన వచ్చినప్పుడు ఎట్లా అయింది గవర్నమెంట్ది? కాదు, కబ్జా మీద అస్సలు లేమన్నా మేము. అది మా ల్యాండ్, అది మేము కబ్జా మీద అస్సలు లేము. మా జాగా. మా అత్తమామలు ఉన్నప్పుడు ఆకుకూరలు పువ్వులు అన్నీ పండించిరాలు. వాళ్ళు పోయినాకనే మేము చేయలేము. ఆ రోడ్ వచ్చినాక వాటర్ వస్తలేమని చెప్పి ఇడిసపెట్టేసినాం. బయట నుంచి తెలంగాణకు వచ్చి చెత్త అవన్నీ వేసిపోతుర్రు.
చెత్త వేసిపోగానే ఇప్పుడు డమ్మి అని పెట్టిర్రు. అది మేము తిరందాక మేల్కొని చూడాలా దాని మీద? మేము మేల్కొని చూడం కదా. 12 మంది ఉన్నారు, 12 మందిలో ఎవరో ఒకరు ఉంటారు కానీ అందరైతే ఉండరు కదా దీని మీద. వాళ్ళు వచ్చి తెలందాక మట్టి అంత చెత్త గిత్తాన్ని పడేసిపోతే డమ్మి అని పెట్టిర్రు. గవర్నమెంట్ దాన్ని ఇప్పుడు లాగేసుకుంటుర్రు. అది న్యాయం కాదన్న. మా ల్యాండ్ మాకు ఇచ్చేసేయమను అంతే, అంతగా ఇంకేం లేదు మాకు. లేదంటే పిచ్చి అబ్బుతులు తిడతాం ఆయనను, చాలా గలీజ్గా తిడతాం ఆయనను. ముఖ్యమంత్రి అయితే ఏముంది అన్న? అంటే ఇప్పుడు ప్రజలను ఇట్లా లాక్కుంటే న్యాయంగా ఉందా అన్న? ముఖ్యమంత్రి అయితే నువ్వు మంచి చెయ్యి, ఒకరికి లేకపోతే వానికి ఇల్లు కట్టియ్యి. నువ్వు ఏమో ఇప్పుడు డేనిసులు వంగుతున్నాయి, ఆయన మంచి చేస్తే వాళ్ళ నాయన వచ్చిండు మంచిగా చేసిపోయినా అని అంటారు. ఇట్లా లాక్కుంటే అనరా అన్న? ఓటేసింది ఎందుకు? మాకు మంచిగా చేస్తాడని చెప్పేసి మేము ఓటేసినాము, కానీ లాక్కోమని చెప్పి ఓటు వేయలే మేము. మంచిగా చేసి చూపెట్టి మనం ఇట్లా లాక్కుంటే ఎవరైనా తిడతారు, చాలా గలీజ్గా తిడతారు, మట్టి ఎత్తిపోస్తారు. చూస్తలేమా న్యూస్లలో? చూస్తలేమా? మట్టి ఎత్తిపోస్తారు, ఇష్టంలో మాటలు తిడుతున్నారు. అట్లా తిడతలేం కదా. మా ల్యాండ్ మాకు ఇచ్చేమాను, అంతగా ఇంకేమొద్దన్న మాకు. మాకు అదే కావాలి, మా ల్యాండ్ మాకు కావాలి.